స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రమునైనా. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతించటానికి తండ్రి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరిని కూడా సమకూర్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి. వారి ప్రయాణం అంతట్లో మీరు తోడయ్యుండి క్షేమంగా తీసుకొస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి అయ్యా. నీకు స్తోత్రం నైనా. ఆరాధన ద్వారా మీరే మహిమను పొందండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి అయ్యా. నీకు స్తోత్రమునైనా. నిన్ను స్తుతించి వారి ఆత్మతో సత్యముతో నిన్ను స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి మహిమను పొందమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా, నడిపించే నాయకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు తన యాత్ర ముగించబడింది. వచ్చిన పని అయిపోయింది. సమాధి చేయబడ్డాడు. అందరి కోసం మరణించి తిరిగి లేచి 40 రోజులు భూమి మీద ఉండి ఆఖరికి ఆయన పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు శిష్యులందరినీ ఎంటబెట్టుకొని ఒలీవల అనే కొండ దగ్గరికి తీసుకెళ్ళిపోయి ఆయన వాళ్ళందరినీ చేతులెత్తి ఆశీర్వదించి ఒక మాట చెప్పాడు. నేను వెళ్తున్నా, మిమ్మల్ని ఇక్కడ విడిచిపెట్టి నేను వెళ్ళిపోతున్నా. ఇలా బాధగా ఉంది. ఇన్నాళ్ళు యేసయ్య ఎంట ఉన్నాడు కాబట్టి అద్భుతాలు జరిగాయి, గొప్ప కార్యాలు చూసాం. ఎక్కడికి వెళ్ళినా విశేషమైన దేవుని శక్తిని కళ్ళారా చూసాం. ఆయన వెళ్ళిపోతున్నాడు. మన సంగతి ఏంటి? నాయకుడు ఆయన లేకపోవటం, ఒంటరిగా మనల్ని వదిలిపెట్టిపోతే మన సంగతి ఏంటి అని ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకొని బాధపడుతున్నారు. వాళ్ళ హృదయంలో ఉన్న బాధను గమనించిన యేసు ప్రభు ఆయన అంటున్నాడు, ఇదిగో మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను. హల్లెలూయా. అనాథులుగా మిమ్మల్ని విడిచిపెట్టను. నేను మరలా వస్తా. సదాకాలం యుగ సమాప్తి వరకు మీతోటే ఉంటా. నేను వెళ్ళకపోతే ఆదరణకర్త రాడు. నేను వెళ్తే కానీ ఆ ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. నేనుంటే ఒక్కూరులోనే ఒక్కసాటే ఉంటా. అన్ని చోట్ల ఒకేసారి ఉండటానికి కుదరదు కదా. ఆదరణకర్త అయిన ఆత్మదేవుడు మీ దగ్గరికి వస్తే ఆయన మీలోనే ఉంటాడు. ఆయన మీతోనే ఉంటాడు. ఆయన మీ మీద కూడా ఉంటాడు. అంటే నలుదిశలా వ్యాపించి ఉంటాడు. హల్లెలూయా. ఆత్మ అయిన దేవుడు మన మానవాత్మను స్వాధీనం చేసుకొని మన లోపల ఉంటాడు. అదే టైంలో మన మీద ఉంటాడు.
అదే టైంలో ఆయన మన పక్కనే ఉంటాడు. అందుకని ఒకేసారి ప్రపంచం అంతా లెక్క అందరిలో ఉంటాడు. అందుకని నేను వెళ్ళటం మంచిది అని చెప్పి ఆయన ఆశీర్వదించి పరలోకానికి వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం చూడండి. లూకా సువార్త 24:49 వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుతున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. కిందకి కూడా చదువు. ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రం చేయిచూ ఉండిరి. యేసు ప్రభు చెప్పాడు ఏమని, నేను వెళ్ళుట మంచిది. నేను వెళితే ఆదరణకర్త, వేరొక ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వస్తాడు. అప్పటిదాకా మీరు పట్టణాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళొద్దు, పట్టణంలోనే నిలిచి ఉండండి. హల్లెలూయా. ఎందుకని? పైనుండి శక్తి పొందుకుంటారు. ఏంటి ఆ శక్తి? పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకుంటారు. ఎందుకని? పైనుండి వచ్చే శక్తి వేరు, అన్నం తింటే వచ్చే శక్తి వేరు. ఈ శక్తి ఎంతవరకు అంటే, గట్టిగా సరిచి కొడితే 4 విరోచనాలు అయినాయి అనుకో, అప్పుడు ఏమైద్ది? పక్క వాళ్ళని అడగండి, అమ్మ పక్కన వాళ్ళని అడగండి ఏమైద్ది అని. పక్కన వాళ్ళు కదిలిచ్చి అడగండి, నిద్రపోతున్న వాళ్ళని అడగండి. హల్లెలూయా. గట్టిగా 4 విరోచనాలు అయితే తిన్న బలమంతా, వచ్చిన శక్తి అంతా, మానికలు వండుకున్న ఆ బువ్వ బలమంతా ఎటుపోద్దో. కొద్దిగా లేపు నన్ను, అమ్మాయి లేగలేకపోతా, నీరసం, కొద్దిగా లేపు నన్ను. హల్లెలూయా. ఇది ఈ శక్తి, ఈ బువ్వ శక్తి అంతవరకే. పొద్దున్నే తిన్నావుగా పల్లెవాడు, మళ్ళీ ఇప్పుడేంది మధ్యాహ్నం ఆకలి ఎత్తల్లా, నీకు వేయదు ఆకలి ఏమో అంటారమ్మా, అంటారా? మధ్యాహ్నం తిన్నావు, పొద్దున పల్లెం తిన్నా, 2 పల్లెలు ఎగిరిపోయినాయి, మళ్ళీ మాట్లాడాలి, మళ్ళీ పల్లెమా. హల్లెలూయా. అంటే అర్థం 3 గంటలకల్లా మళ్ళీ ఖాళీ అయిపోద్ది, ఆ బలం అయిపోద్ది. మళ్ళీ బలం రావాలంటే మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఒక పల్లెం తినాలి. హల్లెలూయా. అంటే ఈ బలం ఎంతవరకు అంటే 3 గంటలు ఉంటుంది నిలవ, అవుతారా, ఆ తర్వాత అయిపోద్ది. మరి ఆత్మ బలం పరలోకం నుండి పైనుండి వచ్చే ఆ బలం, ఆ శక్తి ఎలా ఉంటుందంట? ఆ బలం ఆత్మ బలం. అది ఎలాంటి బలం అంటే, ఎంత బలం అంటే, ఈ అన్నం బలం దేనికి పనికిరాదు, అది ఆత్మ బలం. ఎంత శక్తి, ఎంత బలం, పైనుంచి వచ్చే శక్తి. ఎంత శక్తి అంటే, ఒక ఆయన చలిమంట కాడ కూర్చున్నాడు, చలి కాసుకుంటా ఉన్నాడు. ఎగా చూసి, ఇదిగో నువ్వు కూడా ఆ గలిలీయుడు ఆ యేసు ప్రభు దీనికి తిరిగినోడివేగా అంటే, ఊరుకో, అమ్మతోడు, అయ్యతోడు, మా ఆడవాళ్ళతోడు, నేను అస్సలు ఎరగనంటే ఎరగను. భయపడ్డాడు. యేసు ప్రభునే
ఎంత హింస పెడుతుంటే, ఇన్ని అద్భుతాలు చేసిన ఈయనకే ఇన్ని కష్టం వస్తే తెలిసిందనుకో, ఆయన కొట్టినట్టు శిలువ మరణానికి వేసి నన్ను కొడతారు, వద్దులే బాబు అని భయముతోటి నేను అస్సలు ఎరగనంటే ఎరగని అమ్మాయి, ఎవరిని చూసి ఉంటావో నేను కాదు, యేసు ఎనికీడ్చి తిరిగినోడిని నేను కాదు అని అబద్ధం ఆడాడు. అంత భయస్థుడు అతను. అదే భయస్థుడు ఎప్పుడైతే పరలోకం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడో, ఆత్మశక్తితో నింపబడ్డాడు. 11 మందితో కలిసి ఆయన లేచి నిలబడ్డాడు. మైకులేం లేవు, గట్టిగా అరిసి బిగ్గరగా వాక్యం చెప్పాడు. 1 గంట సేపు గట్టిగా వాక్యం చెప్పేశాడు. ఆ వాక్యం విన్న తర్వాత, అయ్యా మేము యేసు ప్రభువుని నమ్ముకుంటున్నాం, రక్షకుడని దేవుడని మేము విశ్వసిస్తున్నాం, ఆయనే నిజ దేవుడు మెస్సయ్య అని మేము నమ్ముకుంటున్నాం, అయ్యలారా మమ్మల్ని ఏం చేయమంటారు అని వచ్చి అడిగారు. నమ్మి బాప్తిసం మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుతారు. హల్లెలూయా. ఇది సంగతి అని చెప్పారు. అట్టయితే మాకు బాప్తిస్మం ఇయ్యండి అయ్యా అని. ఎంతమంది? 3,000 మంది 1 గంట సేపు యేసుని గూర్చిన స్వార్థ చెప్పగానే మనస్సులు మారిపోయినాయి. మధ్యలో ఆయన వాడే మాట ఏంటంటే, ఎవరితోనైతే యేసు ప్రభు అంటే ఎవరో నాకు తెలియదు అన్నాడో వాళ్ళ ఎదురుగా పట్టుకొని ఏమన్నాడు, మీరే ఆయన్ని సిలువేసి చంపేశారు, నా తండ్రి పరలోకంలో తండ్రి ఆయన లేపాడు, మీరేగా సిలువేసింది ఆయన్ని. అమ్మో, ఇంత ధైర్యం ఏడ నుంచి వచ్చింది? ఆత్మదేవుడు పైనుండి వచ్చు శక్తి లోపలికి వచ్చింది కాబట్టి ఆ శక్తి ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. ఒకేసారి ఆయన మాట్లాడిన తర్వాత 3,000 మంది మారు మనసు పొందారు. మాకు బాప్తిసం ఇవ్వండి అని వచ్చి బాప్తిసం పొందారు. 3,000 మనస్సులు మారిపోయినాయి, 3,000 జీవితాలు మార్పు చెందిపోయినాయి. అదేంది? అదే ఆయనలో ఉన్న పైనుండి వచ్చు పరిశుద్ధాత్మ శక్తి అంటే అలాంటిది. ఆమె వెండి లేదు, బంగారం లేదు, కలిగి ఉన్నది ఏదో ఇస్తున్నాం. ఏముంది? యేసునామములో శక్తి ఉన్నది. ఆ యేసునామం లేచినాడు అని చేయబట్టుకుంటే 40 సంవత్సరాల నుంచి దేక్కుంటూ నడిచిన కుంటోడు లేచి నడవటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అది పైనుండి వచ్చే శక్తి అంటే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, బువ్వ బలం కావాలా, పైనుండి వచ్చే బలం కావాలా? బువ్వ లేకపోతే ఎవడు బతుకుతాడు? కోటి విద్యల కోటి కోసం బువ్వ కోసమేనైతే బువ్వ లేకుండా ఎట్టుంటాం? హల్లెలూయా. ఏ బలం కావాలా? ఏది మంచిదంట? హల్లెలూయా. ఆదివారం ప్రార్థన కొట్టి మందిరానికి మస్కా కొట్టి పనికి వెళ్తే 1000 వస్తాయి అనుకో, 1000 రూపాయలు వస్తాయి పొట్టకూటి కోసం. హల్లెలూయా. 1000 రూపాయలు సంపాదిస్తావు. మందిరానికి వచ్చి దేవుని మాట వింటే విశ్వాసం కదులుతుంది. ఆమేన్. విశ్వాసం పెరుగుతుంది. ఆమేన్. కాబట్టి విశ్వాసం కలిగి విశ్వాసాన్ని సంపాదించుకున్నావు అనుకో, నమ్ముట నీ వలన అయితే నమ్మి నీకు సమస్తము సాధ్యమే. హల్లెలూయా, 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 హల్లెలూయా. నమ్మకం కుదురుతుంది. దేవుడు ఇస్తాడు, దేవుడు చేస్తాడు, దేవుడు బాగు చెయ్యగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అవును, బాగు చేస్తాడు. దేవుడు స్వస్థపరుస్తాడు, నమ్మకం కుదురుతుంది. దేవుడు విడుదలెత్తాడు, నమ్మకం కలుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది. కాబట్టి గొప్ప కార్యాలను చూస్తానికి వీలవుతుంది.
వాక్యం వింటే విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం ఉంటే అద్భుతం జరుగుతుంది. ఉదాహరణకి ఆ అమ్మ ఈ అమ్మ వస్తూ పోతూ ఊరు బయట గుడిసె దగ్గర ఒక ఆమె ఉంటే, ఏంటి అని, బాగలేదు, ఊరు బయట ఎక్కడెందుకు అంటరాని దాన్నని, ఎడంగా కడగా పెట్టే జబ్బని మా ఆయన కుటుంబం నన్ను ఇక్కడేసారు. అయ్యో పాపం. అక్క ఒక మాట చెబుతా, తీసుకుంటావా? ఏంటి? యేసు అనే ఒక ఆయన ఆ ఊర్లో చచ్చిన వారిని లేపాడు. అవును. కుంటి వారిని బాగు చేశాడు. అవునా? అవును. కుష్టి రోగుల్ని శుద్ధులుగా చేశాడు. అమ్మో అవునా? నిజం. అది తగ్గదు కదా? తగ్గింది. అయ్యో అట్టనా? వింటూ వింటూ విశ్వాసం పెరిగింది. వాక్యం వింటూ, యేసుని గూర్చి వింటూ విని విని విశ్వాసాన్ని పెంచుకుంది. ఒకరోజు ఆ పొలం వెళ్తాయి, ఆమె ఎవరో చెప్పింది, అక్క మొన్న నీతో చెప్తేనే యేసు అయిన ఒక ఆయన వస్తున్నాడు, విశేష అద్భుతాలు చేస్తున్నాడు అని. ఆయన ఈరోజు మనూరు వస్తున్నాడు అంట. అవునా? నిజం. విన్నాను ఆ మాట. ఈ దారి గుండానే ఊర్లోకి వెళ్తాడు. అవునా? అమ్మో నా జీవితమే ధన్యమైపోద్దటైతే. హల్లెలూయా. ఇన్ని గొప్ప కార్యాలు చేసిన యేసయ్యని వెనకెళ్ళి అంగి అంచు పట్టుకుంటా, ఆయన వస్త్రం ద్వారా దేవుని శక్తి ప్రవహిస్తుంది, నా రక్తదారులు కడతాయి, నా రోగం బాగోయిద్ది. ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది. యేసు రానే వచ్చాడు. ఎదురుగా వెళ్ళటం ధైర్యం చాలక గుడిసెలో నుంచి నెమ్మదిగా బయటకు వచ్చి రొడ్డమ్మిటి కాసుకొని మనుషుల మధ్యలో, జనాల మధ్యలో దారి చేసుకొని, సందు చేసుకొని నెమ్మదిగా తప్పుకొని కొంచెం తప్పుకోవని వాళ్ళు కాళ్ళు తవ్వుడుతా తప్పుకొని వెనకాలగా వెళ్ళిపోయింది. యేసు వస్త్రపు చెంగు అలాగే ముట్టింది, అంతే. వెంటనే రక్తదారులు కట్టాయి, రోగం మటుమాయమైపోయింది, బాగయింది. హల్లెలూయా. ఎవరో నన్ను ముట్టుకున్నారని యేసయ్య అడుగుతున్నాడు. పక్కన ఉన్న ఆయన అంటున్నాడు, ఏంది ప్రభువా ఇంత జనం మీద పడుతుంటే తగలకుండా ఎట్టుంటారు, ఎవరో తగిలుంటారు. అట్లా కాదు పేతురు, నాలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళింది. ఆమేన్. ఎవరు ఆ వ్యక్తి అంటే, అయ్యా నేనేనయ్యా. నిన్ను ముట్టుకున్న వెంటనే, నీ శరీరాన్ని కాదు, ఒంటిని అంటిన బట్ట తాకిన వెంటనే నా ఒంటిలో ఉన్న జబ్బు మటుమాయమైపోయిందయ్యా. నేనేనయ్యా నిన్ను ముట్టుకుంది. సాక్ష్యం చెప్పింది. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పండి, దేవుడు నీకేమైనా మేలు చేశాడా? మరి ఇప్పుడైనా సాక్ష్యం చెప్పావా? హల్లెలూయా, 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 హల్లెలూయా. సాక్ష్యం చెప్పాలి కదా. యేసయ్య ఎదురుగా వచ్చి అందరి ముందు పబ్లిక్గా సాక్ష్యం చెప్పి, 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడ్డానయ్యా. ఆ అమ్మ ఈ అమ్మ చెబితే విని విశ్వాసాన్ని పెంచుకున్నా, మందిరానికి కూడా పోలా. వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి విశ్వాసాన్ని పెంచుకుని యేసు ఎదురుగా వచ్చేసింది. నేను బాగుపడ్డానయ్యా. హల్లెలూయా. దేనివల్లంట? ఆమె విశ్వాసాన్ని బట్టే ఆమెకు స్వస్థత కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి వచ్చి యేసయ్య మాటలు వింటే విశ్వాసం పెరుగుద్దా? ఇంటికాడ కూర్చొని ఏంటి అమ్మాయి, అమ్మని అడుగు, ఏంటి అడుగు, ఏదో ఆడతారే, అమ్మను కదిలిచ్చు. అమ్మ విశ్వాసం ఎట్ట పెరుగుద్దంట? ముసలమ్మ ముచ్చట్లు పెట్టి కూర్చుని ఆ కబుర్లు ఈ కబుర్లు చెబుతారే, వాళ్ళ దగ్గర చెవు తెగ్గోసుకొని అక్కడ కూర్చుంటే కదా విశ్వాసం పెరిగేది. అంతేనా? అత్త చెమ్మ ఏంటంటే చిత్త పిక్కలని, ఏదో పులి జోదమని, ఇంకా ఏంటంటే ఉంటాయి కదా, టైం పాస్, పనేం లేదు, పని బాట లేని వాళ్ళు ఆ ఆటలు ఆడుతూ ఉంటారు. హల్లెలూయా.
అక్కడ మన విశ్వాసం పెరిగేది కాదు. దేవుని గూర్చి ఏమైనాలట, యేసుని గూర్చి వినాల. వినుట వల్ల విశ్వాసం కలుగును. వినుట యేసు క్రీస్తుని గూర్చినదై ఉండాలి. యేసయ్య గురించి వింటా ఉంటుంటే నీకు విశ్వాసం పెరుగుతూ ఉంటుంటుంది. విశ్వాసం క్రమక్రమంగా అంచెలంచెలుగా పెరగాల, తరగకూడదు. హల్లెలూయా. క్రమాలు, కట్టుబాట్లు, నియమాలు, నిబంధనలు తెలియాల. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు కూతురు, పిల్లకు 3-4 ఏళ్ళు లేవు, బడిలో చేర్చారు. ఆ బడిలో చేరితే వినాయకుడు బొమ్మ పెట్టారు. ఆ సవితి రోజున అందరు కలిసి, పిల్లలందరూ కలిసి ఏం చేస్తున్నారు, ఆ దేవుడికి ఆడబెట్టిన ప్రసాదం తీసి పలహారం అని పెడుతున్నారు. పిల్లలందరూ లైన్లో పెట్టుకొని తీసుకొచ్చారు. అది బొమ్మ. వచ్చిన ప్రతి పిల్లవాడు ఏం చేయాలంటే ఆ బొమ్మకి నమస్కారం చెయ్యాలా, చెంపలు వేసుకోవాలా. అప్పుడు పక్కన ఇంకొక టీచర్ గారు ఉంటుంది, ఎట్ట పట్టుకో అంటే ప్రసాదం అని. ఏంటిదయ్యా ఇది, అది ఏంటి అంటారు చూడు, ఆడకు పెట్టిని కొబ్బరి పలుకలో, అరటి మొక్కలో, ఏంటేంటో ఏదో పప్పు పలహారం ఏదో దోశట్లో పెడతారు. అది తినకుండా పిల్లలు పక్కకు పోవాలి. హల్లెలూయా. బడిలో ప్రతి పిల్లవాడు, ప్రతి పిల్ల క్రమంగా లైన్లో వస్తున్నారు. అందరూ ఆడకొచ్చి దండం పెడుతున్నారు. హల్లెలూయా. ఈ పాస్టర్ గారి కూతురు 3-4 ఏళ్ళు, ఇప్పుడే 1వ తరగతి కాదు, 3-4 ఏళ్ళు ఇప్పుడే ABCDలు నేర్చుకునే పరిస్థితి. ఆ పిల్ల వచ్చింది, వచ్చి చూసుకుంటూ దాటిపోతుంది. మాయ్ ఆగు, దండం పెట్టవేంది? హల్లెలూయా. టీచర్, నేను క్రిస్టియన్ టీచర్, యేసు ప్రభుని చేతులెత్తి నమస్కారం చేస్తా. హల్లెలూయా. వేరే ఈ బొమ్మలకి వీటికి పెట్టకూడదు, పెట్టను. హెడ్ మాస్టర్తో సహా 100 మంది పిల్లలు ఉన్నారు, 60-70 మంది టీచర్లు ఉన్నారు. HM కూడా బుర్ర గీక్కుంటుంది. అది బొమ్మ, విగ్రహం, దానికి మేము దండం పెట్టకూడదు. యేసు ప్రభుకి చేతులెత్తి నమస్కారం చేస్తాం. క్రిస్టియన్ మేడం నేను. హల్లెలూయా, హల్లెలూయా. అరే ఈ పిల్ల వయసు ఎంత, ఈ పిల్ల పలుకుతున్న మాటలేంటి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. HM మేడం ఆ రోజు సంతకాడకి కారు వేసుకొని పాస్టర్ గారి ఇంటికి వచ్చింది. పాస్టర్ గారు వందనాలండి, మీరు ఎట్ట నేర్పించారో కానీ బుడి బుడి అడుగులేసే ఈ పిల్ల నత్తిగా మాట స్పష్టంగా పలకలేక నత్తిగా మాట్లాడే ఈ పిల్ల బుద్ధి చెప్పింది మాకు. ఏమని? అది విగ్రహం అని. జీవం కలిగిన దేవుడు పైన ఉంటాడు, ఆయనకి నమస్కారం పెట్టాలని అందరి కళ్ళు తెరిపించింది, ఆలోచింపజేసిందండి. హల్లెలూయా. నిజమే కదా. పూజించి కాసేపు ఉంచి తీసుకెళ్ళి పారేస్తాం, అది బొమ్మే కదా, అందులో జీవం లేదు కదా. జీవం కలిగిన దేవుడు పైన ఉన్నాడని చెప్పి బోధ చేసింది. ఒక్క చిన్న మాటతో నేను మారిపోతున్నా. పాస్టర్, వచ్చే సండే నుంచి మీ చర్చికి వస్తాను. చప్పట్లు అనుకోవట్రా. అలాగే చెప్పండి. నీ తీర్మానాన్ని బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ మాటను బట్టి పక్క వాళ్ళు మారి మందిరానికి వస్తున్నారా? ఎంతమందిని తీసుకొచ్చావు? అనుకున్నారు, ఓహో ఈ పిల్లకి ఏదో మూడింది. HM మేడం చూస్తుంది, వింటుంది. దండం పెట్టను అంటుంది కాబట్టి మా స్కూల్లో నువ్వు పనికిరావు పో, తరివేస్తుంది అనుకున్నారు. కానీ
హెచ్ఎం మేడమే మందిరానికి రావటం స్టార్ట్ అయిద్దని, ఆమె జీవితమే మారిపోద్దని అర్థం కాల. తర్వాత తెలిసిపోయింది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, పైనుండి శక్తి కావాలి. అప్పటిదాకా పట్టణంలో నిలిచి ఉండమన్న మాట విన్నారు, లోబడ్డారు. యెరూషలేం పట్టణంలోకి వెళ్ళారు. ఆయన చెప్పినట్టుగానే ఏం చేశారు? మేడ గదికి ఎక్కారు. అందులో 120 మంది శిష్యులతో పాటు యేసు ప్రభు తల్లి మరియమ్మ కూడా అక్కడే ఉంది. అనేక మంది స్త్రీలు కూడా చేరారు. మొత్తానికి 120 మంది మేడ గదిలో ఉన్నారు. ఏం చేస్తున్నారు? పైనుండి శక్తి పొందటం కోసం కనిపెట్టుకున్నారు. ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉన్నారు, ఏమీ తింటల్లా. 50వ రోజు వచ్చింది. అంటే 40వ రోజున యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయాడు. 10 రోజులు గడిచింది. 50వ రోజున పెంతెకొస్తు అనే పండగ దినాన ఆదరణకర్త అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఆమేన్. చరిత్రే మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ పైనుండి వచ్చే ఆ శక్తి కావాలి. హల్లెలూయా. ఆ పైనుండి వచ్చే ఆత్మశక్తి మనకి కావాలి. ఆ ఆత్మశక్తి మనలో ఉంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి సాతాను శక్తి మనల్ని ఏం చేయలేదు. ఈ భూశక్తి మనల్ని ఏం చేయలేదు. ఏ శరీరి నీకు విరోధంగా నిలబడి గెలవలేడు. ఆమేన్. ఏ దయ్యం నీకు వ్యతిరేకంగా నిలబడి జయం పొందజాలడు. ఆమేన్. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎందుకని? నీవు ఒంటరివి కాదు, నీలో ఎవరున్నారు? నీలో ఎవరున్నారు? సదాకాలం మీతో ఉంటానన్న దేవుడు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నీ మీద ఉంటాడు. ఏ శత్రువైనా, ఏ మంత్ర ప్రయోగమైనా ఏది వర్ధిల్లజాలదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శక్తి ఎదుట ఏ శక్తి నిలవనేరదు. మోషే నిలబడ్డాడు, ఫరో ఎదురుగా వెళ్ళి నిలబడ్డాడు. నువ్వు ఏ అద్భుతం చేస్తే మేము కూడా చేస్తాం అని మంత్రగాళ్ళు కూడా వచ్చారు. ఏం చేస్తారు చూడు, కర్ర కింద వేసారు, పాము అయిపోయింది. అదేముంది, మంత్రం చదివితే మేము కూడా మంత్రంతో పాము చేస్తాం కర్రనే అని వాళ్ళు కూడా కర్రల కింద వేశారు. అవి కూడా పాములు అయినాయి. అంతలోకి మోసే కర్ర వచ్చి మొత్తాన్ని మింగి పడేసింది. తాక పట్టుకునే వాళ్ళకి మళ్ళీ కర్ర అయింది. అమ్మో, మన మంత్రశక్తి కంటే ఈ దేవుడి శక్తి పెద్దదట్టుకుందే అన్నారు. అవును, కరెక్టే. హల్లెలూయా. చేతులు ఎత్తేసారు. అయ్యా మా వల్ల కాదు, ఓడిపోయాం. ఏ శాతబడి శక్తి, ఏ మంత్రశక్తి నీ ఎదుట నిలవ నేరదు. ఆమేన్. ఎందుకని? నీ బలాన్ని బట్టి కాదు, నీలో ఉన్న పైనుండి వచ్చు పరిశుద్ధాత్మ శక్తి వల్ల. ఆమేన్. పాప లోకంలో మనం ఉన్నాం, దుష్ట లోకంలో మనం జీవిస్తున్నాం. సాతాను యొక్క ప్రపంచంలో ఈ లోకానికి అధిపతి వాడు ఎదురుగా మనం ఉన్నాం. మనకేం కావాలంట? పైనుండి శక్తి కావాలా. ప్రతి పోరాటంలో జయం పొందాలంటే, ప్రతి మంత్ర ప్రయోగం నిర్వీర్యం చేయాలంటే, ప్రతి సాతాను శక్తిని కాళ్ళ కిందేసి చితక దొక్కాలి అంటే ఏ శక్తి కావాలి నీకు? పైనుండి వచ్చు పరిశుద్ధాత్మ శక్తి కావాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శక్తి లేకుండా, ఆత్మశక్తి లేకుండా దురాత్మను ఎదిరించలేవు. నీ శక్తి సాలదు, భూబలం సరిపోదు. మరి ఏ బలం కావాలా? ఆత్మబలం కావాలి. అందుకని ఏం చేయాలా? శిష్యులు ఏం చేశారు?
పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలోనే నిలిచి ఉండండి అని చెప్పారు. పట్టణంలో ఉన్నారా, పక్క ఊరికి పోయారా? చుట్టాలు చచ్చారు, దినానికి పోయి వత్త. పిల్లల ఫంక్షన్ అంట మా వాళ్ళు చెప్పారు, పోయి వత్త. వెళ్ళారా? పక్క వాళ్ళని అడగండి. ఈ 10 రోజుల్లో చుట్టాల మార్గానికి, బంధువుల మార్గానికి వాళ్ళు ఏమన్నా వెళ్ళారా? అడగండి, పక్కన వాళ్ళని అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రభువు చెప్పాడు, పైనుండి శక్తి పొందుతారు. శక్తిని పొందిన దాకా మీరు పట్టణంలోనే ఉండండి. సరేనయ్యా అన్నారు. అలాగే పట్టణంలో కూడుకున్నారు. మేడగదిలో చేరి 10 రోజులు వాళ్ళు ఉపవాసం ఉన్నారు. ఈ 10 రోజులు తెగకుండా ఏం చేశారంట? తెగకుండా ప్రార్థన చేశారా? పక్కన వాళ్ళని అడగండి. మళ్ళీ చదవండి దాన్ని. 53 వచ్చిన చదువు, 24:53. లోకా సువార్త 24:53. ఎడతెగక దేవాలయములో ఉండి దేవుణ్ణి స్తోత్రము చేయించు ఉండిరి. హల్లెలూయా. ఎక్కడున్నారంట? పొలాన్ని పోయి పొలంలో ఉండి స్తోత్రం అంటే సరిపోదు ఏమా? ఏడైతే ప్రార్థనేగా. హల్లెలూయా. ఇంట్లో మూలకు వచ్చి స్తుతి స్తోత్రం అంటే సరిపోదా? వాళ్ళు ఎక్కడున్నారు? దేవాలయంలో ఉండి. హల్లెలూయా, హల్లెలూయా. అంట్లు కడుక్కొని అయిపోయిన కాసేపు స్తుతి స్తోత్రం అని, అంట్లు కడుక్కొని అయిపోయింది, గొడ్డలు ఉతికి మళ్ళీ స్తుతి స్తోత్రం అని కాసేపు అని. హల్లెలూయా. వాళ్ళ ఆయనకి అన్నం పెట్టి అంత అయిపోయిన తర్వాత మళ్ళీ స్తుతి స్తోత్రం అని కాసేపు చెప్పి అట్ట చేశారా? తెగక. అదే కదా, దేవాలయంలోనే ఉన్నారు. ఎటు పోలా? కాసేపు ఆపి గుర్తొచ్చినప్పుడు, మెలకు వచ్చినప్పుడు స్తోత్రం కాదు, తెగకుండా స్తోత్రం చెబుతూనే ఉన్నారు. హల్లెలూయా. అందుకే ఆరాధన నిలబెట్టి కాసేపు స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా చెప్పండి అని. ఎట్టగా మీరు చెప్పరు కదా. హల్లెలూయా. విలువ తెలియదు కాబట్టి చెప్పరు. తెగక స్తోత్రం చేస్తే ఏం జరిగింది? దేవుని పరిశుద్ధాత్మ దిగి రావటం జరిగింది. ఆత్మ దేవుడు ఎప్పుడైతే దిగి వచ్చాడో ప్రసంగానికి పేతురు లేచి నిలబడ్డాడు. 3,000 మంది మొదటి రోజే మారు మనసు పొందారు. హల్లెలూయా. ప్రతిరోజు మార్పు చెందుతూనే ఉన్నారు. కొత్త వాళ్ళు మందిరంలో కలుస్తూనే ఉన్నారు. చివరికి వాళ్ళు చేసిన తీర్మానం ఏంటంటే, అయ్యా పిల్లలు తీసి పక్కనే గొడ్డు గోద అవతల పెట్టో, పొలము చెట్టు గుట్ట వద్దు నాయనా. ఏం కావాలి మీకు? దేవుని సన్నిధి కావాలి, దేవుని మందిరం కావాలి. వాళ్ళ ఆసక్తి చూడండి. పొలం అమ్మారు, మందిరంలో తెచ్చి పడేశారు. గొడ్లు అమ్మారు, మందిరంలో తెచ్చి పడేశారు. అపోస్తుల పాదాల దగ్గర కలిగింది యావత్తు స్థిరాస్తులు ఏమీ ఉంచుకోకుండా మొత్తం అమ్మి తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి, అయ్యా మాకు దేవుడు కావాలి, దేవుని మందిరం కావాలి, చాలు ఇదంతా మీ దగ్గర పెట్టుకొని యాలకంత ముద్ద అన్నం పెట్టండి, తింటాం, ప్రార్థన చేస్తాం. అదేంది? పొలం ఉంది కదా, వేసుకుని పండించుకొని తినొచ్చు కదా. వద్దయ్యా. పొలం కంటే, సంపాదన కంటే, మిగతా భార్య బిడ్డలు, బంధువులు, బలగాలు, ఈ బంధంత్వం అంతటి కంటే దేవుని సహవాసం ముఖ్యమైంది. దేవుని సన్నిధి మందిరం ముఖ్యమైంది. మా దృష్టికి ఇదే సాలయ్యా. హల్లెలూయా. అపోస్తులందరూ కలిసి వండి, ఎంతమందో లెక్కగట్టి అంతా చూసి వారు తెచ్చిందంతా వాళ్ళకే వండి పెట్టేస్తున్నారు. హల్లెలూయా. 1000 దాటి లక్షల జనం అయ్యారు. అందరికి వండి పెట్టాలి వాళ్ళే, ప్రసంగం చేయాలి వాళ్ళే, క్రమశిక్షణల పద్ధతులు నేర్పించాలి వాళ్ళే. కష్టమైపోయింది. ఒక రోజున పేతురు లేచి అంటున్నాడు, అయ్యలారా, అన్ని పనులు మేమే చేయాలంటే మాకు కష్టంగా ఉంది, కొంత మీ సపోర్ట్ కావాలి. హల్లెలూయా. మీలోనే కొంతమందిని మీరే ఎంపిక చేయండి. ఎవరో విశ్వాసంతో నిండిన వారిని,
ఆత్మతో నిండుగా నింపాదిగా నిండి ఉన్న వాళ్ళని, జ్ఞానంతో నిండుకొని జ్ఞానంతో నిండుగా నిండిపోయిన వాళ్ళని, మంచి పేరు పొందినటువంటి వాళ్ళని, 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. 7 మీలో ఏర్పాటు చేసేయండి. మేము వాళ్ళ మీద చెయ్యి పెట్టి ప్రత్యేకించి ప్రార్థించి ఆ పనికని నియమిస్తాం. ఏ పనికి? పరిచర్య చేయటానికి, అన్నం కూరలో వండి వడ్డించటానికి, అంట్లు గడిగి అన్ని సర్దటానికి 7 ఎంపిక చేశారు. హల్లెలూయా. సరేనని ప్రార్థన చేసి కనిపెడితే 7 తేలారు. ఈ 7 తీసుకొచ్చి అభిషేకించారు. ఆత్మ పొందిన వారే అది కరెక్ట్గా చేయగలుగుతారు. పరిశుద్ధాత్మ లేకపోతే విభేదాలు వస్తాయి. హల్లెలూయా. తేడాలు వస్తాయి. హల్లెలూయా. ఏమని? మా ఊరు ఆమె కాబట్టి ఒక గంటె పప్పుచారు ఎక్కువ వేస్తా. ఆ పక్క ఎవరు పొరుగు రాము, నాకెందుకో ఒక గంట జాలే పప్పుచారు. హల్లెలూయా. 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 ఇట్లాంటి విభేదాలు వస్తాయి. అందుకని ఆత్మపూర్ణులైన వాళ్ళని, జ్ఞానంతో నిండుకున్న వాళ్ళని, విశ్వాసంతో నిండుకున్న వాళ్ళని, మంచి పేరు పొందుకున్న వాళ్ళని 7 నియమించారు. హల్లెలూయా. 7 ఆత్మతోటి నిండి వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. ఇంకా భేదాలు రాల. అంతకుముందు భేదాలు వచ్చాయి. ఎందుకని? వాళ్ళు ఎవరు? వీళ్ళు అన్నీళ్ళు అట్టుకుంది కదా, వాళ్ళు మనోరోళ్ళు కాదు, వీళ్ళు మన కులం కాదు, వేరే కులం కాదు. పెదవురాళ్ళు ఆమె ఎవరు? దిక్కులేనిది అయితే ఆమెకేమంతలే. హల్లెలూయా. దిక్కులేని వెదవరాళ్ళన్న చిన్న చూపు చూస్తున్నారు. అంటే ఇందాక చెప్పుకున్నట్టు పచ్చడి వేసారు కానీ వంకాయ కూర అందరికి వడ్డించి ఆ మనిషికి వెదవరాలు ఆమెకెందుకులని వేయకుండా దాటిపోతున్నారు. అదేంది? పక్షపాతం కదా, చూపకూడదు, పక్షపాతం చూపుతున్నారు. ఈ తేడాలన్నీ గమనించే ఆత్మపూర్ణులైన 7 నియమించారు. ఇప్పుడు 7 అన్నం వడ్డిస్తున్నారు, అంట్లు గడుగుతున్నారు, పరిచర్య బాగా చేస్తున్నారు. ఎందుకంటే దేవుని ఆత్మ వాళ్ళని నడిపిస్తుంది కనుక సరి అయిన సమతల భూభాగంలో వారిని నడిపిస్తుంది. ఆమేన్. తేడా జరిగితే ఒప్పుకోరు. ఆత్మ దేవుడు గద్దెత్తాడు, ఇలా చేయకూడదు. ఎమ్మటే తప్పైందయ్యా క్షమించని చెప్పి ఎమ్మటే పొరపాటు సరి చేసుకుంటారు, సరి చేస్తాడు. సర్వ సత్యంలోకి నడిపించే ఆత్మదేవుడు వారి హృదయంలో ఉన్నాడు కాబట్టి సమానంగా అందరినీ సమానంగా చూడటం జరుగుతుంది. విభేదాలు ఉండవు. హల్లెలూయా. హల్లెలూయా. వెధవరాలని, దిక్కులేని వారని, తల్లి తండ్రి లేని వారని ఎవరినైనా శారదీసి వాళ్ళకు ప్రత్యేకంగా, మిగతా వాళ్ళకి భర్త ఉన్నారు, వాళ్ళ తండ్రి ఉన్నాడు, వాళ్ళు గుర్తిస్తారు. అపోస్తులు ఎవరైనా అనాథులైన వారికి ప్రత్యేకించి దిక్కులేని వాళ్ళకి వరకు బట్టలు కుట్టించారనుకో, చూసావా వాళ్ళకేమో బట్టలు తీశారు, మాకు తీయలా అని విభేదాలు రావటానికి, వ్యసనాలు కుళ్ళులు ఏర్పడటానికి ఛాన్స్ లేదు. ఎందుకని? అవును, తండ్రి లేడు కాబట్టి తండ్రి లేని ఆ పిల్లలకి బట్టలు కొట్టించారు వాళ్ళు. హల్లెలూయా. పక్కన వాళ్ళు కుళ్ళు కొట్టడానికి ఛాన్స్ లేదు. వీళ్ళ తండ్రి ఉన్నాడు, వీళ్ళకి భర్త ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు కదా. కాబట్టి వ్యసనం పడి కుళ్ళుకొని అట్టటిదేది ఉండకూడదు, ఉండటానికి ఛాన్సే లేదు. ఎందుకంటే అది ఆత్మ పరిపాలనలతో సాగుతున్న సంఘం. హల్లెలూయా. అందుకని దేవుని పరిశుద్ధాత్మ, పైనుండి వచ్చు పరిశుద్ధాత్మ అవసరం. అంత్య దినాల్లో మనం ఉన్నాం కాబట్టి పైనుండి వచ్చే శక్తి కావాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే దురాత్మ శక్తులను ఎదిరించగలం, దయ్యాలను తరివి కొట్టగలం. హల్లెలూయా. దేవుని శక్తి ద్వారానే. అదే కదా పౌలు అంటాడు, నన్ను బలపరచువానిని బట్టి నేను సమస్తం చెయ్యగలను అంటాడు. అంటే దేవుని బలాన్ని, దేవుడు నాకు ఇచ్చే బలాన్ని బట్టి ఏదైనా నేను చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తాడంట? ఏదైనా చేస్తాడంట.
ఏ బలాన్ని బట్టి? ఏ బలం? ఆత్మ బలం బట్టి నేనేమైనా చెయ్యగలను అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆత్మ బలం కావాలి మనకి. ఆత్మ బలం లేకపోతే, ఇప్పుడు దుష్టకాలం ఇది, రెండవది అంత్యకాలం ఇది, మూడవది ఇది ఏ కాలం? సాతాను విజృంభించుతున్న కాలం. ఎందుకంటే వాడికి తెలిసింది టైం అయిపోయింది, కాలు చేతులు కట్టేస్తారు. బిలం అనే స్థలంలో యేసయ్య నన్ను కదిలాడకుండా పడేస్తాడు, అగ్నిగుండంలో, అగాధంలో, అక్కడ ఒక చోట మూలన పడేస్తాడు. నా పని అయిపోయింది. నష్టం. దేవుని రాజ్యానికి, దేవుని సామ్రాజ్యానికి ఎంత కీడు చేయాలనుకుంటానో అంత కీడు చేయాల్సిందే అని వాడు కంకణం కట్టుకుని, వాడు పంతం పట్టి ఏం చేస్తున్నాడంట? మీలో కొంతమందిని జల్లెల్లో వేయటానికి తీర్మానం చేశాడంట. హల్లెలూయా. అంటే జల్లెళ్ళు వేసి జల్లెడ పడతాడు. హల్లెలూయా. జల్లెడ పడితే జల్లెడలో తిప్పుతూ ఉంటే బలహీనమైన చిన్న చిన్న విత్తనాలన్నీ కింద పడతాయి. గట్టి గింజలు లావుగా ఉన్నాయి. ఒరిజినల్ అయిన కందుల వరకు, ఒరిజినల్ అయిన పెసల వరకు అవి పైన నిలబడే ఉంటాయి. కొన్ని బలహీనమైనవి ఉంటాయే, సన్నగా ఏమంటారు వాటిని? ఒక్కిపోయినట్టు ఉంటాయి, సన్నగా ఉంటాయి, పేలగా. తాలు గింజలేనా? ఈ తాలు గింజలు మొత్తం దూరిపోతాయి, కింద పడిపోతాయి. పక్క వాళ్ళని అడగండి, గట్టి గింజవేనా తాలు గింజవా? మరి గట్టిగా శనివారం కోటానికి గట్టిగానే వస్తున్నావా? హల్లెలూయా. మరి గట్టి గింజ కాబట్టి ఉపవాసం ఖచ్చితంగా శనివారం నుండి ఆదివారం మధ్యాహ్నం అన్నం దాకా అన్నమే తినకుండా ఉపవాసంలో గట్టిగానే ఉంటున్నావు కదా? అడగండి, గట్టి గింజ ఏం చేస్తుంది అంటే అది గట్టిగా ఉంటుంది. హల్లెలూయా. భక్తిలో అన్ని విషయాల్లో గట్టిగా ఉంటుంది. ఫంక్షన్కి రమ్మని పిలిస్తే ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలా, ఫంక్షన్ లేదు, గింక్షన్ లేదు. హల్లెలూయా. ఆదివారం నీకు అప్పిచ్చేటప్పుడు మా చేలో ఇవాళ దున్నాల, మా చేలో ఇవాళ మందు వేయాల, మా చేలో ఇవాళ నాటు వేయాలి, కాబట్టి పనికి నువ్వు రావాల్సిందే. హల్లెలూయా. గట్టిగా రావాల్సిందే. ఆదివారం కదా, నేను రానని తెలుసుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే గట్టి గింజలో ఎవడికి భయపడరు. హల్లెలూయా. దేవునికి భయపడేవాడు ఎవడికి భయపడ్డా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క రావలేని పిల్ల ఎవడికి భయపడలా. హల్లెలూయా. గట్టి గింజలు అట్నే గట్టిగానే ఉంటారు. పక్కన అడగండి, నువ్వు గట్టిగానే ఉంటున్నావా? అక్కడక్కడ కొద్దిగా కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్లు జరుగుతున్నాయా? అక్కడక్కడ కొద్దిగా. నాటు ఎత్తన్నారు, నలుగురు కూడుకొని టెంకాయ కొట్టుకున్నారు, తలా ఒక పొలుకు తినమంటున్నారు. అప్పుడు ఏం చేస్తారమ్మా? మరియమ్మ ఏం చేస్తారు? నలుగురు కలిసి టెంకాయ కొట్టుకున్నారు, నాటు వేసే వాళ్ళు తలా ఒక పొలుకు వేసుకుని నోట్లు వేసుకోమంటున్నారు. ఏం చేస్తావు అమ్మా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేరంటానికి రమ్మన్నారు. దేనికమ్మా పేరంటాలు? ఏదో గుంట తవ్వారు, పునాదే గుణాదే ఏదో తవ్వారు. పేరంటాలు 5 కావాలంట కరెక్ట్గా, ఎక్కువ తక్కువ కాకుండా పేరంటాలు రావాలి. కాళ్ళకి పసుపు పోస్తారు. తర్వాత ఏం చేస్తారమ్మా? మీరమ్మ ఏం చేస్తారు? తమలపాకును, కొబ్బరికాయ, అరటికాయ ఏదో ఎత్తారు. దాంతోపాటు ఇంకా అమ్మ జాకెట్ ముక్క కూడా ఎత్తారంట. పేరంటానికి రమ్మంటున్నారు, జాకెట్ అన్న వచ్చుది. ఏమ్మా అన్నమ్మా వెళ్తావా? ఊరకు వస్తంటే జాకెట్ ముక్క, అరటికాయ వస్తండే, అన్నీ వస్తండే. హల్లెలూయా, హల్లెలూయా. ఎట చేయాలి మరి? అది అన్ని ఆచారం. యేసుని నమ్మిన తర్వాత
ఏం చేయకూడదు, వాటిని ఏం చేయకూడదంట. చూడండి ఆ మాట చూడండి, 12వ అధ్యాయం 2వ వచనం. ఏ 12వ అధ్యాయం? రోమపత్రిక 1 నుంచే చూద్దాం. చూడండి 12. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిలాడుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్టు మీ మనస్సు మారి నూతన మగుట వల్ల రూపాంతరం చెందుడి. ఆమేన్. అక్కడ ఒక మాట ఉంది, ఈ లోక మర్యాద, లోక అన్న పైన ఒక టిక్, ఒక అంకేసి ఉంటుంది చూడండి. ఎంత ఉంది అయ్యా? 2 ఉందా 3 ఉందా? 2 అని ఉందా? ఈ లోక అన్న దాని తల మీద ఒక అంకె ఉంది, చిన్నది. దాని కింద భాగంలో దాని అర్థం ఏముందో ఉంటుంది చూడు, చిన్న అక్షరాలతో. ఏమని ఉంది? హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 1వ నంబర్కి ఏదో అర్థం ఉంది చూడండి, చిన్న అక్షరాల్లో 1 అనే దానికి కింద అర్థం చెప్తున్నాడు చూడు. లోక అంటే ఈ యుగ సంబంధమైన అనేది. తర్వాత 1 అని చూడు పైన 34 వచనంలో పైన 11:33. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుల్యం ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింప ఎంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. దాని అర్థం కింద చూడు, అడుగు జాడలను బట్టి అసఖ్యం. హల్లెలూయా. కాబట్టి ఈ లోక మర్యాదలో ఈ యుగ సంబంధమైన దేవత, ఈ యుగము, ఈ లోకం యొక్క ఆచారాలు, ఈ లోకంలో కొన్ని మర్యాదలు ఉంటాయి. ఆ మర్యాదలు మనం ఆచరించమని ఉందా వద్దని ఉందా? అమ్మా ఏమని ఉందో చూడండి. ఈ లోక మర్యాదలు అనుసరింపవలను ఉందా వద్దని ఉందా? లోక మర్యాదలు అనుసరించకపోతే ఎట్ట? నలుగురితో పాటు వెళ్ళకపోతే ఎట్ట? హల్లెలూయా. 9 కోటి ధాన్యాలు వేయకపోతే ఎట్ట? హల్లెలూయా. నలుగురితో పాటు సాగిలపడి నమస్కారం చేయకపోతే ఎట్ట? నలుగురితో పాటు డెకరేషన్ మేకప్ చేయకపోతే ఎట్ట? నలుగురితో పాటు రాజభోజనం పెడుతుంటే కమ్మగా కడుపు నిండా తినకపోతే ఎట్ట? హల్లెలూయా. ఏమన్నారు వాళ్ళు ఏమన్నారు? మేము యూదులం. హల్లెలూయా. అందరూ సాగిల పడుతుంటే మంత్రి గారికి సాష్టాంగ నమస్కారం చేస్తుంటే నేను యూదుడిని, నేను ఎట్టా చేయగలను? హల్లెలూయా.
నేను యూదుడిని. హల్లెలూయా. నేనెట్ట రాజభోజనం నేనెట్ట తింటా? మేము తినాం. మేము ఎవరు? యూదులవి. హల్లెలూయా. అదనపు డెకరేషన్ మేకప్. నేను యూదురాలని. నాకెందుకు? నేను ఎట్ట పెట్టుకునేది? అక్కర్లే, తీసేయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనేం చెప్పాను? యేసుని గూర్చి మాట్లాడొద్దు, ప్రసంగం చెయ్యొద్దు. నీకు వివరంగా చెప్పాను కదా. మళ్ళీ ఏంది? అక్కడ తన్ని సత్యావని ఊరు బయటికి ఈడ్చుకెళ్ళేస్తే మళ్ళీ లేచి వచ్చి ఈ బజార్లో వాక్యం చెబుతున్నావేంది? ఏమంటున్నాడు? దేవుడి మాట వింటాం మంచిదా, మీ మాట వింటాం మంచిదా? మీరే చెప్పండి. హల్లెలూయా. దేవుడి మాట ఎక్కువ, మీ మాట ఎక్కువ? ఎవరి మాట వినాలి? మీరు చెప్పండి, ఏది కరెక్టో. వాళ్ళు బుర్ర ఎక్కుంటున్నారు. పౌలు సామాన్యుడు కాదు. దేవుడే నాకు ముఖ్యం, దేవుడి మాట వింటాం. కానీ అధికారం మీ చేతిలో ఉందని మీరు చెప్పిన మాట మేము ఎట్టింటాం? ఏనామో. హల్లెలూయా. రాజు నేను చెప్పినట్టు చేయాలా, బొమ్మకు దండం పెట్టాలా? ఏమన్నారు? ఏయ్ నెబుకద్నెజరు, నువ్వు పెట్టిన విగ్రహానికి నమస్కారం పెట్టమని తెలుసుకో. అమ్మ ఇల్లేంది ఎంత ధైర్యంగా! గట్టి గింజలు అంటావు, ఇవన్నీ ఓటి గింజలా? హల్లెలూయా. జల్లెల్లో కిందకి రాలిపోయాయా, నిలబడే గింజలా? పక్కన వాళ్ళతో చెప్పండి, నీకు కూడా జల్లెల్లో వేసి జల్లించే స్థితి రావచ్చు, ఓడిపో మాకు. గట్టి గింజలాగా గట్టిగా నిలబడు. పరీక్షలు వస్తాయి, పాస్ అవ్వు, ఫెయిల్ అవ్వ మాకు. హల్లెలూయా. భక్తికి అగ్ని పరీక్షలు వస్తాయి. అయితే నీ శక్తి చాలకపోవచ్చు. అందుకే దేవుడు అన్నాడు, పైనుంచి శక్తి పొందుకునే వరకు నిలబడండి, ఉరకమాకండి, అటు ఇటు ఊగిపోవాకండి, ఉండండి కొద్దిగా. ఎప్పుడు దాకా ఉండాలంట? పైనుండి శక్తి పొందిన దాకా ఉండండి, ఎటు పోమాకండి. పైనుండి పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే కండబలంతో నీ వల్ల కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అడుక్కునేవాడు, అయ్యా భిక్షం అంటే తీసి 10 పైసలు వేస్తానికి కూడా ఏమి లేదంట. అయ్యా అయ్యా ఆయన దగ్గర ఏమి లేదంట. 5 పైసలు వెండితో చేసిన 5 పైసలు లేదు. హల్లెలూయా. బంగారంతో చేసిన 10 పైసలు కూడా లేవు. అడుక్కునేవాడికి ఇత్తానికి 5 పైసలు 10 పైసలు కూడా లేవు అంటే ఏమీ లేవు, మా దగ్గర ఏం లేవు అని చెప్పి ఎత్తన్నాడు. వెండి లేదు, బంగారం లేదు, కలిగిందే ఎత్తన్నా. డబ్బులు లేకపోవచ్చు, ఆమేన్. ధనం లేకపోవచ్చు, ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, కానీ ఏం కావాలంట? యేసు నామాన్ని కావాలా, దాన్ని మనం కలిగి ఉండాలా. ఆమేన్. యేసు ప్రభు లోపల ఉన్నాడు, చాలు. ఏమీ లేదు, వెండి బంగారం లేకపోయినా యేసు ఉన్నాడు, హృదయంలో యేసయ్య ఉన్నాడు, చాలు. చెట్టు కింద పనుకున్నా, ఎక్కడో నువ్వు రోడ్డు పక్క ఫుట్పాత్లో పనుకొని నిద్రపోతున్న స్థితి అయినా, ఏమీ లేకపోయినా యేసయ్య ఉంటే చాలు. అన్నీ ఉన్నాయి కానీ యేసయ్య లేకపోతే సావే శరణ్యం, దేనికి పనికి రావు. అన్నీ ఉన్నాయి కానీ యేసు ఒక్కడే లేడు. పక్క వాళ్ళని అడగండి, యేసయ్య హృదయంలోనే ఉన్నాడా? ఎక్కడైనా గూట్లో దాచిపెట్టి వచ్చావా? హల్లెలూయా. యేసు లేకపోతే మన వల్ల ఏమీ కాదు. హల్లెలూయా. ఆయన సహాయం చేయకపోతే మన చేత ఏది కాదు. హల్లెలూయా. దూరం ఎందుకు? పక్క వాళ్ళది ఎవరినో తీసి పక్కన పెట్టి ఎదురుగా, మీ ఎదురుగా ఉన్న నా సాక్ష్యమే చెప్తా. ఏప్రిల్ 26, 1987. ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది? ఎన్ని సంవత్సరాలు అయింది? 87 నుంచి
రేపు వచ్చే సంవత్సరం కాక అవతల వచ్చే సంవత్సరం అయితే ఎంత అయింది అయ్యా? 40 సంవత్సరాలు అవుతుంది. అంటే 38 సంవత్సరాలు. హల్లెలూయా. ఏ ట్యాబ్లెట్ లేకుండా, ఏ ఇంజెక్షన్ లేకుండా, హల్లెలూయా, ఆరోగ్యంగా నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే దానికి సాక్ష్యం ఆయన బతికున్నాడు కాబట్టి నేను బతికున్నా. ఆయన కాపాడుతున్నాడు కాబట్టి, హల్లెలూయా. ఏ ట్యాబ్లెట్లు తీసి సప్పరిచ్చి, ఏ సూది పొడిపించుకొని రుద్దించుకొని ఆ పరిస్థితి లేకుండా క్షేమంగా ఉన్నా. హల్లెలూయా. ఆయన బతికున్నాడు కాబట్టి నేను బతికున్నా. ఆమేన్. ఆయన కాపాడుతున్నాడు కాబట్టి నేను క్షేమంగానే ఉన్నా. హల్లెలూయా. ఆయన కాపాడకపోతే ఎక్కడ రాలిపోయేవాడినా. 87లో బాప్తిసం తీసుకున్నా. 97లో సెప్టెంబర్ నెలలో 3వ తారీఖున పై అంతస్తులో క్లాసు జరుగుతుంది. పై అంతస్తులో మా ప్లేట్లు పెట్టుకోవాలి. కింద మధ్యలో 2వ అంతస్తులో అన్నం తిన్నాం. ప్లేటు కడిగి పై అంతస్తులో పెట్టుకుని వద్దామని మెట్లు ఎక్కబోతున్నా. టైం అవుతుందని అడావుడిగా పైకి ఎక్కబోతుంటే ఈ కాలు వచ్చేసి టమాటా తొక్కు మీద పడింది. స్లిప్ అయ్యి పడిపోయా. ఈ కోణం మీద మెట్టు చివరి భాగంలో నా తల పడింది. పగిలిపోయింది తలకాయ. చచ్చానో బతికానో ఎక్కడున్నానో నాకే తెలియదు. చివరికి ఈరోజు పొద్దున్న 8ంటికి పడిపోయాను. రేపు ఉదయం 10 గంటలకి స్పృహ వచ్చింది. మెలకు వచ్చి చూస్తే హాస్పిటల్లో ఉన్న అన్ని బెడ్లు కనపడుతున్నాయి. ఇదేంది ఆసుపత్రి, నేను వెళ్ళనైతే నన్ను ఇక్కడ తీసుకొచ్చారేంది అని పక్కన గుడివాడ రాజారావు అనే కుర్రోడు ఉన్నాడు. కళ్ళు తెరిచేసరికి అయిపోయి కనపడ్డాడు. ఏం రాజా ఇక్కడ నన్ను ఎందుకు తీసుకొచ్చాను? ఏం లేదులే, నువ్వు పడ్డావు, తలకు దెబ్బ తగిలింది, అందుకని నేను హాస్పిటల్కి వెళ్ళను కదా, నీకు తెలుసుగా ఎందుకు తీసుకొచ్చా అంటే, లేదు నీకు స్పృహ లేకపోతేను బ్లడ్ అంతా చాలా పోయింది అందుకని తీసుకొచ్చాము. ఎక్కడ నాకు తల తగిలి ఎట్లా చూస్తే ఈడ కొద్దిగా గొరిగి శుభ్రంగా కుట్లు ఇచ్చారు. 3 కుట్లు పడ్డాయి. హల్లెలూయా. మెడిసిన్ వాడని తెలుసు కదా రాజా, ఎందుకు తీసుకొచ్చారు నన్ను? అప్పచ్చన్ గారు ఆ సంస్థ నాయకుడు, ఆయనే చెప్పాడు తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చండి అని. ప్రిన్సిపాల్ గారు భోపాల్ నుంచి ఇద్దరు పెద్ద డాక్టర్లను పిలిచారు. అన్నీ పరీక్షించి చూశారు. జబ్బేమీ లేదంట, కానీ కొంచెం బలహీనంగా ఉన్నావంట, నీసు తినాలంట అని చెప్పారు. వలేవాడివే, నీసు నేను ఎట తింటా నీకు తెలియదా? కరెక్టే చెప్పారు డాక్టర్ గారు. గుడ్డు, పాలు, మటన్, చికెన్ తినాలంట. అప్పుడు నేను తినను, నీసు ముట్టను. 15 సంవత్సరాలు అయిపోయింది. హల్లెలూయా. నీసు ఏది తినను, ముట్టను. అట్లాంటిది తర్వాత స్పృహ వచ్చిన తర్వాత అప్పచ్చనని ఆయన వచ్చాడు. హల్లెలూయా. కాలేజీ ఫౌండర్ వచ్చాడు. నన్ను ఎలా ఉన్నావు ఏంటని అడుగుతున్నాడు. నాకేమి బాగానే ఉన్నానండి, నేను ఇంటికి వచ్చేస్తాను, హాస్పిటల్కి నేను వెళ్ళను, మెడిసిన్ నేను వాడను, నా తీర్మానం అది. సత్తే సావనైనా చస్తా, బతికితే ఆయన కోసం సేవ చేస్తా, కానీ మెడిసిన్ వాడను. నేను చేసిన తీర్మానం అది. తీర్మానానికి తగ్గట్టు దేవుడు ఇంతవరకు కాపాడు, ఇక ముందు కూడా కాపాడుతాడు అని ఆయనతో అంటుంటే ఆయన అంటున్నాడు, అదా నీకు ఏ ఇంజెక్షను చేయలా, ఏ ట్యాబ్లెట్ నీ చేత మింగించలా, స్పృహలో లేవు కాబట్టి భోపాల్ నుంచి 2 స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చారు. రోగం ఏం లేదు, బలహీనంగా చాలా సన్నంగా ఉండేవాడిని, నీరసంగా ఉన్నాడు కాబట్టి నాన్ వెజ్ వాడమన్నారు అంతే. కాకపోతే 15 సెలైన్లు ఎక్కినాయి ఇప్పటిదాకా. నిన్న ఉదయం 8ంటికి ఇక్కడికి వచ్చినాక 3 కుట్లేసి ఇప్పటిదాకా సెలైన్లు 15 సెలైన్లు నీ శరీరంలోకి ఎక్కాయి. ఇంజెక్షన్ చేస్తానికే నర్సు వచ్చింది. డాక్టర్ చెప్పాడంట,
ఆ అబ్బాయికి ఇంకా స్పృహ రాలేదు కదా, ఒక ఇంజెక్షన్ చేయండి అని అంటే 3 నర్సులు వచ్చారు. ఆ 3 నర్సులో మన చర్చి విశ్వాసి మీకు తెలుసు కదా, మేరమ్మ గారు తెలుసాయి, ఆవిడ మిగతా 2 సిస్టర్లు నర్సులు వచ్చారు. ఇంజెక్షన్ చేద్దామని దూది రాసి శుభ్రంగా తుడిచి రెడీ చేస్తూ ఉన్నారంట. అంతలోకి నువ్వు ఆత్మతో నింపబడ్డావు, అగ్ని అభిషేకంతో నిండి నువ్వు భాషలు మాట్లాడతాం బెడ్ మీద పడుకొని ఎగిరి పడేసరికి తీసుకొచ్చిన సూది గుచ్చిందాకా లేదు, గుచ్చటానికి వచ్చిన సూదిని చెయ్యిలే పెట్టే ఎగిరి పడేసరికి అది వంకపోయిందంట. ముందు మాత్రం అంతైనా నీ ఒంట్లోకి ఎక్కల. కాబట్టి నువ్వేం భయపడద్దు, నీ తీర్మానానికి ఏమీ అభ్యంతరం కలగలేదు. ఆమేన్. దేవుని ఇష్టం ఏంటంటే ఈ కర్రె శరీరానికి మందు పడకూడదు. ఆమేన్. ఆయన చెప్పాడు కదా, అబద్ధికుడు కాదు, మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. యోహాను చూద్దాం, నిర్గమా 15:26 చూడండి. నిర్గమాకాండం 15:26 నిర్గమాకాండం. దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియో మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఆమె ఏం చేయాలంట? 4 మాటలు చెప్పాడు. ఏమని? మొదటి మాట, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. అశ్రద్ధగా కాదు, శ్రద్ధగా వినాలి. 2, ఆయన దృష్టికి ఏది న్యాయమో అది చెయ్యాలి. మనకు నచ్చింది, మన దృష్టికి మంచి అనిపించింది, అది కాదు. దేవుని దృష్టికి ఏది న్యాయమో అది చెయ్యాలి. 3, ఆయన ఆజ్ఞలకు విధేయులు కావాలి. దేవుడు వద్దు అన్నాడు, ఇంకా అది వద్దు, తీసేయి. దేవుడు చెయ్యి అన్నాడు, చెయ్యి, అంతే. విధేయులు కావాలి. 4, ఆయన కట్టడలను అనుసరించి నడవాలి. ఈ 4 పనులు కన్నా మనం చేస్తే, ఆయన అంటున్నాడు కదా, నిన్ను స్వస్థపరచు యెహోవాని నేనే నిన్ను స్వస్థపరుస్తాను. హల్లెలూయా. ఐగుప్తీయులకు కలుగు చేసిన ఏ రోగాన్ని రానియ్యను అని దేవుడు అన్నాడా, పక్కింటి వాళ్ళు అన్నారా? దేవుడే అన్నాడు. రానియ్యను అన్న ఆయన రానిస్తాడా? యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయాళుడైన దేవా, నీకు వందనాలు. ఇంతవరకు నీవు బయలుపరిచిన వాక్కుకై స్తోత్రాలు. పైనుండి శక్తి పొందుకోవాలని, ఆత్మ బలం లేకుండా దురాత్మలను ఎదిరించి జయం సాధించలేమని, లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని జయించి జీవితం గడిపి జయించిన వానికి నీవు సింహాసనం ఇస్తావు కనుక, జయించిన వానికి కిరీటాన్ని ధరింపజేయవాడవై నీతో కలిసి 1000 ఏండ్ల పరిపాలనలో పాలకులుగాను, దోతలకు తీర్పు తీర్చే వ్యక్తులుగాను మమ్మల్ని ఒక్కొక్కరిని బలపరిచి వాడుకొని మహిమ పొందమని, అంతవరకు అన్నిటినీ జయించటానికి పైనుండి వచ్చు పరిశుద్ధాత్మ శక్తితో, ఆత్మబలంతో ఒక్కొక్కరిని నింపి అభిషేకించి ఈ యాత్ర అంతట్లో నమ్మకంగా ముందుకు సాగటానికి, ఈ యాత్ర ముగించుకుని సన్నిధికి చేరువచ్చే పర్యంతం మమ్మల్ని అందరినీ మీ గాయపడిన హస్తపు చాటున దాచి భద్రపరిచి అభిషేకించి వాడుకొని ఘనత, మహిమ, ప్రభావం అంతా మీరు పొందుకోమని నీ బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తూ ఇచ్చిన విజయంకై, విడుదలకై స్తుతిస్తున్నాం. ఇక ఏ వ్యాధి నీ బిడ్డల దేహంలో ఉండకూడదు. ఎట్టి బలహీనత ఉన్న యేసు నామములో వెళ్ళిపోవునుగాక. బిడ్డలకు విరోధంగా పనిచేసే ఏ దురాత్మ శక్తి బిడ్డల మీద విజయం పొందకూడదు. నజరేయుడైన యేసు నామములో ప్రతి దురాత్మ, దయ్య శక్తుల తంత్ర కుయుక్తులన్నీ యేసు నామములో లయమైపోవునుగాక. ప్రభుని నమ్మిన, రక్తంలో కడగబడిన, ప్రాణం పెట్టి కొనబడినటువంటి నీ బిడ్డలకు విరోధంగా ఉచ్చరించబడే ఏ మంత్ర ప్రయోగం పనిచేయక యేసు నామములో నిర్వీర్యమైపోవునుగాక. దుర్మార్గుని తంత్ర కుయుక్తులన్నీ యేసు నామములో లయమైపోవునుగాక. అపవాది యొక్క ప్రతి
ప్రతి కుయుక్తులన్నీ, ప్రతి విధమైనటువంటి తంత్రములన్నీ యేసు నామములో నిర్మూలమైపోవునుగాక. ప్రభువా, నీవు నీ బిడ్డల పక్షాన ఉండగా నీ బిడ్డలకు విరోధంగా లేసిన ఏ ఆయుధం వర్దెలక లయమైపోవునుగాక. దుష్టుని యొక్క ప్రతి తలంపు యేసు నామములో నిర్మూలమైపోవునుగాక. నీ బిడ్డల ఒక్కొక్కరి పక్షాన్ని ఉన్నావని రుజువగునుగాక. నీ బిడ్డల జీవితంలో ఎదురయ్యే ప్రతి పోరాటంలో బిడ్డలు విజయాన్ని పొందుదురుగాక. బిడ్డలు చేసే ప్రతి ప్రయత్నంలో బిడ్డలు సఫలులగుదురుగాక. బిడ్డల పంట పొలాల్లో బిడ్డలు దీవెన పొందుదురుగాక. పాడి పశువులో బిడ్డలు వర్ధిల్లుదురుగాక. బిడ్డల చదువులో బిడ్డలు అభివృద్ధి పొందుదురుగాక. ఉద్యోగాలకై కనిపెడుతున్న బిడ్డలకు ఉద్యోగం కొరకై ద్వారాలు తెరవబడునుగాక. మోయబడిన ప్రతి గర్భం యేసు నామములో తెరవబడునుగాక. ప్రభు, నీ ఉచితమైన కృపతో వివాహాల కోసం కనిపెడుతున్న వారికి సకాలానికి చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఆశీర్వాదంగా జరుగునుగాక. వారికి కొన్ని ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవునుగాక. ప్రతి శోధన కొట్టివేయబడునుగాక. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం కలుగునుగాక. ప్రతి శరీరంలో ఆరోగ్యం వచ్చునుగాక. ప్రతి బిడ్డ యొక్క దేవా, వారి ఆశ భంగం కానేరదని చెప్పిన నీ లేఖనం నెరవేరుగాక. కృపతో జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు వారు చేసిన ప్రతి ప్రార్థన విజ్ఞాపన ఆలకించినందుకై స్తుతిస్తూ 1-2 తారీఖులు జరగబోతున్న కూటాలు మహిమకరంగా జరిగించి విస్తారమైన ఆత్మలు రక్షణ పొందటానికి, రోగులు స్వస్థత పొందటానికి, దురాత్మ పీడితులు విడుదల పొందటానికి, విశేషమైన అద్భుతాలు జరగటానికి మీరే కృపను అనుగ్రహించమని, వారు అర్పిస్తున్న కానుక అంగీకరించి అనేక రెట్లు ప్రతిఫలం దయచేయమని, వారు తినబోతున్న పదార్థాలన్నీ పరిశుద్ధపరిచి దేవా, కూరగాయలు సరుకులు తెచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు ఆశ్రయించి వంట చేసేవారిని, వడ్డం చేసేవారిని, పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరిని అనేక రెట్లు ప్రతిఫలం ఇచ్చి ఆశీర్వదించుదురుగాక. ఆ రీతిగా నీ బిడ్డలకొక్కరిని దీవించినందుకై స్తుతిస్తూ సమస్త ఘనత మహిమ నీకు మాత్రం చెల్లిస్తూ మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయండి నడిపించునుగాక. కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. పక్క వారితో వందనాలు చెప్పండి.